వాళ్ళకి నీళ్ళు పెడుతున్నానండి స్నానం చేసుకుంటానికి. మేము హీటర్లోనే పెట్టుకుంటామండి నీళ్ళు, వేడి నీళ్ళు హీటర్లో పెట్టుకుంటే తొందరగా అవుతుందని హీటర్లోనే పెడతాము. గ్యాస్ మీద అయితే పెట్టుకోము. బతుకు వీళ్ళిద్దరికీ నీళ్ళు పెట్టాను, స్నానం చేసుకుంటారు. ఈ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అని ఇక్కడికి వచ్చారు. పప్పు అయితే పెడుతున్నానండి. పప్పు ఉడకపించుకుంటా ఫస్ట్, తర్వాత కడమ పండు చింతపండు ఇంత తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోవద్దు, పులుపు అయిపోతుంది. నానబెట్టుకుంటున్నాను చింతపండు. ఇక్కడేమో పప్పు పెట్టేసి కొద్దిగా పసుపు వేసుకుంటాను. దాంట్లో ఉట్టి పప్పు పసుపు వేసి ఉడకబెడతాను. తర్వాత సాంబార్కి అన్నీ వేసుకుంటాను. పైనుంచి సాంబార్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి అయితే పప్పు ఉడకబెడుతున్నాను. ఈ మునక్కాయలు చిన్న చిన్నవి కోసుకుంటాను. ఎక్కువ కారం వేసుకోవద్దు. పచ్చిమిర్చి వేసానని సాంబార్లో కారం అయితే ఎక్కువ వేస్తలేను. చింతపండు పులుసు పోసుకోవాలి. మనం ఎంత తింటామో చింతపండు పులుసు పుల్లగా అంత పోసుకోవాలండి పిండి. సాంబార్ అయితే అయిపోయింది. ఇక్కడ టీ పెట్టుకున్నానండి. మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడైతే. చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్ కంచి తీసి తాగుతున్నాడు. సరదైపోతుందంటే కూడా ఇంటలేదు.